జగన్ లండన్ వెళ్ళి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో పెద్ద మార్పు జరగబోతుందనేటటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా? ఇప్పటి వరకు బీజేపీకి పూర్తిగా దగ్గరగా ఉన్నటువంటి జగన్ ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా దూరం జరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు? అసలు లండన్ ట్రిప్ వెనక ఉన్నటువంటి అసలు ప్లాన్ ఏంటి? ఇది నిజంగానే జగన్ యొక్క ప్లాన్ బీనా? దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు ఉండబోతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి. మోడీ గారు ఇటీవల దేశ ప్రజలకు సప్త సూత్రాలు చెప్పాడు. బంగారం తక్కువ కొనండి, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, డెస్టినేషన్స్ వెడ్డింగ్స్ కోసం విదేశాలకు వెళ్ళొద్దు, ఇలా చాలానే సూచనలు చేశారు. కానీ ఈ విషయంపై వైసీపీ నేత పేర్ని నాని ఇచ్చినటువంటి కౌంటర్ ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లోనే చర్చగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీలో ఎవరైనా నేత కేంద్రంపై మాట్లాడాలి అంటే అది సాధారణ విషయం కాదు. జగన్ అనుమతి లేకుండా, ముఖ్యంగా మోడీపై డైరెక్ట్ కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు అని రాజకీయ వర్గాల్లో బలమైనటువంటి అభిప్రాయం ఉంది. అంటే పేర్ని నాని మాటలు వెనుక జగన్ యొక్క గ్రీన్ సిగ్నల్ ఉందా? ఇక్కడే అసలు కథ మొదలవుతుందండి. 2019 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్లో బీజేపీ ఏ బిల్లు పెట్టినా వైసీపీ దాదాపు అన్కండిషనల్ సపోర్టే ఇచ్చింది. కానీ ఇన్ని సంవత్సరాలు సహకరించినా జగన్కు వచ్చినటువంటి లాభం ఏంటి? కేసులు పోయాయా అంటే లేదు. సిఐడి ఈడీ కేసులు ఇంకా అలాగే ఉన్నాయి. అరెస్ట్ మాత్రం కాలేదంటే, కానీ కేసులు మాత్రం ఎక్కడికి పోలేదు. ఇక్కడే జగన్కు ఒక కొత్త రియలైజేషన్ వచ్చిందనేటటువంటి టాక్ వినిపిస్తోంది. బీజేపీకి దగ్గరగా ఉంటే, అలా దగ్గరగా ఉన్నా కూడా పూర్తి రక్షణ లేదు. దూరంగా వెళ్తే కూడా వెంటనే ప్రమాదం ఉండకపోవచ్చు. అదే సమయంలో ఇంకో విషయం జగన్ను బాగా ఆలోచింపచేసిందట. తమిళనాడులో విజయ్ రాజకీయ ఎంట్రీ, బీజేపీకి ప్రత్యామ్నాయ నేరేటివ్ క్రియేట్ చేయడం, ప్రాంతీయ పార్టీలకు కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చిందనేటటువంటి విశ్లేషణలు కనిపిస్తున్నాయి. కేంద్రానికి పూర్తిగా లొంగకుండా కూడా రాష్ట్రంలో బలంగా నిలబడొచ్చు అనే ఫీలింగ్ జగన్కు కూడా వచ్చిందా? ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తే షర్మిల ఎంత దూకుడుగా వైసీపీపై మాట్లాడుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పెద్దగా రియాక్షన్ రావడం లేదు. ఇది కూడా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. భవిష్యత్తులో జగన్కు కేంద్రం మద్దతు అవసరం అవుతుందా? బీజేపీకి పూర్తిగా ప్రత్యామ్నాయం కోసం ఆయన వెతుకుతున్నాడా? ఇక లండన్ ట్రిప్ విషయానికి వస్తే అది కేవలం రిలాక్సేషన్ టూర్ మాత్రమేనా, లేక 2029 ఎన్నికల కోసం జరిగినటువంటి సీక్రెట్ పొలిటికల్స్ మీటింగ్స్ అక్కడే ఉన్నా జరుగుతున్నాయా? వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీలు కావచ్చు, కొత్త నేరేటివ్లు కావచ్చు, కూటమి ప్రభుత్వంపై అగ్రెసివ్ ప్రచారం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే జగన్ టీం కొత్త వ్యూహంతో ముందుకు వస్తుంది అనేటటువంటి అనుమానం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రజల్లో అసంతృప్తి పెంచాలి. కూటమి ప్రభుత్వంపై నెగిటివ్ నేరేటివ్ ఏదైతే ఉందో అది బలంగా తీసుకెళ్లాలి. 2029కి మళ్ళీ జగన్ను ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలి అనే ప్లాన్ పై పని జరుగుతోంది అనేటటువంటి విశ్లేషణ వినిపిస్తోంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉందండి. జగన్ నిజంగానే బీజేపీకి దూరం అవుతాడా, లేక ఇది కేవలం రాజకీయ ఒత్తిడి పెంచుకునేందుకు వేసినటువంటి కొత్త గేమ్ మాత్రమేనా? ఎందుకంటే 2029 ఎన్నికలు జగన్ కు డూ ఆర్ డై లాంటివి. వాస్తవానికి ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా చాలా కష్టం అవుతుంది. అందుకే ఇప్పుడు జగన్ ఒకవైపు బీజేపీతో పూర్తిగా బ్రేక్ చేయకుండా, మరోవైపు కాంగ్రెస్ తో కూడా డోర్లు ఓపెన్ ఉంచే ప్లాన్ బితో ముందుకు వెళ్తున్నాడు అనేటటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరి జగన్ కొత్త వ్యూహం నిజంగానే పనిచేస్తుందా, లేక ప్రజలు మరోసారి తిరస్కరిస్తారా? దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం
సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.